విజయవాడకు చెందిన యువకుడు సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరో సంచలనం వెలుగులోనికి వచ్చేసింది. సాయి కృష్ణను దాదాపు చంపేశారు అన్నది నిర్ధారణ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన ఫోటోని కూడా విడుదల చేసింది. ఆ ఫోటోలో సాయి కృష్ణను చాలా తీవ్రంగా పోలీసులు చిత్రహింసలకు గురి చేశారన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కాళ్లకు గోళ్లు పీకేశారు, ఆ తర్వాత కట్లు కట్టారు. అతడు చనిపోయినట్టుగా ఆ ఫోటో కూడా ఉంది. అయితే సాయి కృష్ణ మేనమామ నాగేశ్వరరావు మరో కొన్ని కీలకమైన అంశాలను కూడా ఆయన చెప్తున్నారు. సాయి కృష్ణను చంపేశారన్నది దాదాపు నిజం, నిర్ధారణ అయిపోయింది. అక్కడున్న ఇతర పోలీస్ సిబ్బంది మాకు చెప్పారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సి నాగరాజు అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేసి సాయి కృష్ణను చంపేశాడు. ఇతడు సాయి కృష్ణనే కాదు, చాలా మంది యువకుల్ని ఇలాగే చిత్రహింసలకు గురి చేశాడు. గోళ్లు పీకించడం అనేది చేస్తూ ఉంటారు. ఈ గోళ్లు పీకించడానికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ సుబ్బారావుని పెట్టుకున్నారు. అతడు గోళ్లు పీకి వేధించడం, ఆ తర్వాత అతడితోనే కట్లు కట్టించడం అన్నది సిఐ నాగరాజు తరచూ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సాయి కృష్ణను కూడా అదే విధంగా ట్రీట్ చేశారు. గోళ్లు పీకించి చిత్రహింసలు పెట్టారు అని నాగేశ్వరరావు చెప్తున్నారు మేనమామ. వైసీపీ విడుదల చేసిన ఫోటోల్లో కూడా కొన్ని ఫోటోల్లో అతడికి గోళ్లు పీకేశారు, మరికొన్ని ఫోటోల్లో అతడికి ఆ తర్వాత కట్లు కట్టేశారు. సాయి కృష్ణ ఎక్కడున్నారన్న దానిపైన పోలీసులు సమాచారం ఇవ్వకపోవడంతో తాము, బార్ కౌన్సిల్ సభ్యులు, మానవ హక్కుల సంఘానికి సంబంధించిన వ్యక్తులు 9 మంది మేము పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళాం. ఆ సమయంలో అక్కడున్న ఇతర సిబ్బంది అసలు ఏం జరిగిందో చెప్పేశారు. సిఐ నాగరాజు చాలా దారుణంగా సాయి కృష్ణను కొట్టాడు, మేము కూడా అడ్డుకోలేకపోయాం. ఆ తర్వాత చంపేసి ఇలా తీసుకెళ్లారు, బాత్రూంలో వేశారు కాసేపు అని అక్కడున్న పోలీస్ ఇతర సిబ్బందే చెప్పారు. కానీ మమ్మల్ని ఇరికించవద్దు, మా ప్రమేయం లేదు, ఫలానా వ్యక్తులు ఇదంతా చేశారు అని కూడా స్వయంగా అక్కడున్న సిబ్బందే చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో కొన్ని సంచలనమైన విషయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా తాను బయట పెడతానని సాయి కృష్ణ మేనమామ నాగేశ్వరరావు చెప్తున్నారు. కాళ్ళు చేతులు కట్టేసి వెనక్కు ఇంచేసి కుక్క కంటే హీనంగా కొట్టారని అక్కడ సిబ్బందే చెప్పారని కూడా ఆయన వివరిస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు మరో వీడియోను కూడా విడుదల చేశారు. సాయి కృష్ణను పోలీస్ స్టేషన్ లో చంపేసి ఆ తర్వాత కృష్ణలంక శ్మశాన వాడకు తీసుకెళ్లి అక్కడే కాల్చి బూడిద చేశారని ఇదివరకే చెప్పిన అంబటి రాంబాబు ఈరోజు మరిన్ని వివరాలతో ముందుకు వచ్చారు. అంబటి రాంబాబు సాయి కృష్ణను చిత్రహింసలకు గురి చేసిన తాలూకు ఫోటోల్ని కూడా అంబటి రాంబాబు కూడా చూపించారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యుల్ని ప్రలోభ పెట్టేందుకు ₹1 కోటి కూడా ఆఫర్ చేసినట్టు చెప్తున్నారు. అయితే నాగేశ్వర్ మాత్రం తాము ₹1 తీసుకోము, సుప్రీంకోర్టు వరకైనా పోరాడతాం, మాకు న్యాయం జరగాల్సిందే అని ఆయన చెప్తూ ఉన్నారు. కుక్క చనిపోయినా సరే ఒక చేతిలో 2 జెండాలు పట్టుకొని ఆందోళనలకు వచ్చే కమ్యూనిస్టులు కూడా ఈ రోజు ఈ వ్యవహారం మీద మాట్లాడడం లేదు. కమ్యూనిస్టు నాయకుల్ని కూడా పెద్దలు నోరు మూయించేశారని కూడా సాయి కృష్ణ మేనమామ ఆరోపిస్తూ ఉన్నారు. బార్ కౌన్సిల్ లో ఉన్న ఒక హెడ్ కూడా తమ న్యాయవాదుల్ని బెదిరిస్తూ ఉన్నారు, వాళ్ళ తరఫున వాదనను విలిపించవద్దని చెప్తున్నారు అని సాయి కృష్ణ మేనమామ చెప్తూ ఉన్నారు. అయితే పోలీసులు లాకప్ డెత్ చేయడం అన్నది ఇదివరకు కూడా చాలా సార్లు జరిగాయి. ఆ సమయంలో ఏదో విధంగా రాజీ కుదుర్చేందుకు తప్పు అయిపోయిందనో ఏదో ఒకటి చేసి రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఏకంగా శవాన్ని లేకుండా బూడిద చేసేంత వరకు పోలీసులు ఎందుకు వెళ్లారు అన్నది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. దీనికి ఒక సమాధానం ఏంటంటే పోలీసులు అతి దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. అతడి శరీరంలో ఆ గాయాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకవేళ బయటకి ఇస్తే పోస్ట్ మార్టం కు పంపిస్తే అతి సామాన్యులు చూసినా సరే అత్యంత దారుణంగా గోళ్లు పీకి చిత్రహింసలకు గురి చేశారు, ఆ కారణంగానే చనిపోయారన్నది నిర్ధారణ అవుతుంది. అప్పుడు వెంటనే సిఐతో పాటు ఈ 3rd డిగ్రీలో పాల్గొన్న పోలీసులందరికీ ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో అప్పటికే చాలా పెద్ద నేరం చేసేసాం, ఎలాగో ఇరుక్కుంటాం. పైగా ఇటీవల తమిళనాడులో కోవిడ్ సమయంలో తండ్రి కొడుకులు షాపును లేట్ గా క్లోజ్ చేశారన్న ఉద్దేశంతో పోలీసులు తీసుకెళ్లి రాత్రంతా చిత్రహింసలు పెడితే తండ్రి కొడుకు చనిపోయారు. ఒక మహిళా కానిస్టేబుల్ ఆఖరి వరకు నిలబడి ఫలానా పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేశారని చెప్పడంతో మదురై కోర్టు 9 మంది పోలీసులకు ఏకంగా ఉరి శిక్ష విధించింది. ఇలాంటి నేపథ్యం ఉండడంతో స్పష్టంగా సాయి కృష్ణ బాడీ మీద గాయాలు ఉండడంతో ఇక ఇప్పటికే చాలా పెద్ద నేరం అయిపోయింది అన్న ఉద్దేశంతో మొత్తం శవమే లేకుండా చేస్తే అసలు కేసే ఉండదు కదా అన్న ఉద్దేశంతో ఏమన్నా ఇలాంటి అంశానికి ఒడగట్టారా అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. శవాన్ని తీసుకెళ్లి బూడిద చేసేశారు. ఇప్పుడు ఎక్కడ సాయి కృష్ణ అంటే ఏమో మాకు తెలియదు అని పోలీసులు మాట్లాడే పరిస్థితి వచ్చింది. అంటే శవాన్ని బయటకి ఇస్తే ఆ గాయాలు బట్టి క్లియర్ గా కొట్టి చంపేశారన్నది అర్థమవుతుంది. అదే శ్మశానానికి తీసుకెళ్లి బాడీని బూడిద చేసేస్తే అప్పుడు ఎలాంటి ఆధారాలు ఉండవు. సాయి కృష్ణను మేము అరెస్టు చేయలేదు, అతడే భయంతో ఎక్కడికైనా పారిపోయాడేమో అని ఆర్గ్యుమెంట్ చేయవచ్చని అనుకున్నారా? జూన్ 29వ తేదీన సాయి కృష్ణను ఆ లోపు గాని సాయి కృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలని హైకోర్టు చెప్పింది. ఆ లోపు పోలీసులు అతన్ని తీసుకొని వస్తారా? అతని మేనమామ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్న నాయకులు కావచ్చు, చాలా క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే చంపేశారు, ఆల్రెడీ అంతా అయిపోయిందని చెప్తున్నారు. మరి 29వ తేదీన పోలీసులు ఏం చెప్తారు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. సాయి కృష్ణ మేనమామతో పాటు అంబటి రాంబాబు గారు కూడా చెప్తున్నారు, అందరికీ కూడా తెలుసు అతన్ని కొట్టి చంపేసి బూడిద చేశారన్నది అందరికీ తెలుసు అని చెప్తున్నారు. కానీ కోర్టు ముందు మాత్రం ఆధారాలు కావాలి. కోర్టుకు తెలిసినప్పటికీ కూడా ఇదంతా జరిగి ఉంటుందని ఆధారాలు ఉన్నప్పుడే కోర్టు ముందుకు వెళ్ళగలుగుతుంది. ఆ ఆధారాలు, సాక్ష్యాలు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తాయి అన్నది ఒక ప్రశ్న. అయితే సాయి కృష్ణను చిత్రహింసలకు గురి చేసినట్టుగా చెప్తున్న ఆ ఫోటోలు అయితే బయటకు వచ్చాయి. ఈ ఫోటోల ఆధారంగా అయినా సరే కోర్టు నిలదీసే అవకాశం ఉంటుంది. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్తుంది
ఆ కొట్టింది కూడా మేము కాదు, ఎవరు కొట్టారో ఆ ఫోటోలు ఎక్కడో అని ఏమన్నా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుందా? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత గట్టిగా ఉంటుంది? ఈ వ్యవహారం మీద అసలు చర్చ జరగడానికి ఇష్టం లేనట్టుగా అధికార పార్టీ ఎందుకు వ్యవహరిస్తోంది? బహుశా వైఎస్ఆర్సీపీ హయాంలో 2-3 కేసులను అడ్డు పెట్టుకొని మొత్తం వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లాం. కానీ అంతకంటే 100 రెట్లు తీవ్రమైన వ్యవహారం ఇది. కాబట్టి ఈ కేసు అన్నది ప్రూవ్ అయితే, నిజంగానే ఇట్లా దహనం చేసేశారు, బూడిద చేశారు అన్నది బయట సమాజానికి తెలిసిపోతే, దాన్ని మనం కూడా అంగీకరిస్తే ఇక అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అంతకు మించి బ్యాడ్ నేమ్ అన్నది ఉండదు. కాబట్టి ఈ కేసును అసలు పోలీసుల ప్రమేయం లేదు, బూడిద చేయలేదు, అసలు అతన్ని అరెస్ట్ చేయలేదు, అతనే ఎక్కడికైనా పారిపోయాడేమో అన్న లైన్ తోనే ముందుకు వెళ్లాలని ప్రభుత్వ పెద్దలు కూడా భావిస్తూ ఉన్నారా?